జై అమర్నాథ్ అన్నదాన సేవా సమితి సిద్దిపేట వారి ఆధ్వర్యంలో బాల్తాల 8వ నంబర్ లంగర్లో సోఫా మీద కూర్చొని భోజనం చేపిస్తున్నాము. సోఫాలు వచ్చిన యాత్రికులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సోఫాల మీద కూర్చొని తృప్తికరంగా భోజనం ఇవ్వడం జరుగుతుంది. భారతదేశ చరిత్రలోనే సోఫాపై కూర్చొని పెట్టే లంగరు ఎక్కడ కూడా లేదు. బాల్తాల 8వ నంబర్ లంగర్లు భక్తుల సౌకర్యార్థము కడుపు నిండా తృప్తిగా తినడానికి, ప్రశాంతంగా తినడానికి ఈ సోఫా మీద కూర్చొని ఈ అన్నప్రసాదాన్ని అందిస్తున్నాము. ఈరోజు మన లంగర్లో విపరీత బోర్డు ఉదయం నుంచి సాయంకాలం వరకు ఈరోజే యాత్ర స్టార్ట్ అయిపోయింది. చాలా రద్దీగా ఉంది. ఈరోజు విపరీతమైన రద్దీ ఉంది. మార్నింగ్ ఉదయం కూడా సుమారు 15 నుంచి 25 మంది యాత్రికులు అమర్నాథ్ గుహకు పోవడం జరిగింది. చాలామంది కూడా తెలుగు వాళ్ళు, సౌత్ ఇండియన్స్ వచ్చారు. వాళ్ళు భోజనం చేశారా? ఇస్తుందమ్మా, ఏ నుంచి వచ్చారు? అదోం నుంచి ఉషా గారు వచ్చారు. భోజనం మన తెలుగు వారి భోజనం చాలా కంపెనీమ్మా ఆదోని విజయ్ గారు కూడా వచ్చారు. ఏంటమ్మా భోజనం ఎలా ఉంది? భోజనం బాగుందా? ఇక్కడ కూడా తెలుగు భక్తుల స్వాకార్యార్థం ఈ బాల్తాల 8వ నంబరులో ఈ అన్నప్రసాదాన్ని మనం అందిస్తున్నాము. చాలామంది తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన వారు ఉన్నారు. నిజంగా కూడా వీరు కూడా ఈ శంకర్పల్లి నుంచి సేవకు వచ్చారు. వీళ్ళంతా తెలుగు వారే. ఎవరమ్మ మీది? సంగారెడ్డి శంకర్పల్లి నుంచి వచ్చారు. వీరు కూడా మీరు చేసే అన్నప్రసాదాలలో మా వంతు ఈ సేవ చేస్తామని కూడా ముందుకొచ్చారు. ఇంకా కూడా గారు ఇయంపుడు వీరు కూడా బాగున్నారు. ఎలా ఉంది సార్? నుంచి ఆంధ్ర నుంచి వచ్చారు. వీరు కూడా ఎలా ఉంటారు? రుచికరమైన రుచితో శుభ్రంతో కూడుకున్న ఈ అన్నప్రసాదాన్ని ఇక్కడ తెలుగు ప్రజల గురించి అందిస్తున్నాము. ఎవరైనా తెలుగు ప్రజలు వచ్చేవారు, అమర్నాథ్కి వచ్చేవాళ్ళు ఉంటే ఈ లంగర్కి వచ్చి భోజనం చేసి ఆ భగవంతుడి గురించి పాత్ర. అమ్మ భోజనం చేశారా? ఎవరమ్మ మీరు? హైదరాబాద్. ఎలా ఉందమ్మా భోజనం? ఎలా ఉంది? విశాఖపట్నం నుంచి వచ్చారు కొంతమంది తెలుగు రాష్ట్రాల ప్రజలు. ఎలా ఉంటారు భోజనం? మీ పేరు చెప్పండి. అద్భుతం. ఎలా ఉంది ఈ అరేంజ్మెంట్స్? భోజనము ఎంత బాగుంటుంది, మీ నెవర్ ఎక్స్పెక్టెడ్. చాలా బాగా రిసీవింగ్ ఉంది, హాస్పిటాలిటీ ఉంది. మేము బాగా ఎంజాయ్ చేసాము. మేము టిఫిను, భోజనము, డిన్నర్ కూడాను చేసాము. మూడు కూడాను రుచులు బాగానే ఉన్నాయి. ఇది చాలా సంతోషిస్తున్నాం. ఈ రకమైన అరేంజ్మెంట్స్ దర్శనాది భోజనాన్ని ఇక్కడ మన భోజనం మన వారికి అందించడానికి నడుము కట్టుకొని నలుగురిని కూడగొట్టి గత 15 సంవత్సరాలుగా బాల్తాల్ పంచకర్ణి గుహా కేంద్రాల్లో ఈ అన్నప్రసాదాన్ని అందిస్తున్నాము. భగవంతుని ఆశీర్వాదము, భక్తుల అభిమానము, ఆ పరమేశ్వరుని అనుగ్రహంతో ఈ ఇచ్చే తెలుగు వారందరికీ కూడా ఈ పసందైన రుచితో శుభ్రంతో కూడుకున్న భోజనాన్ని ఈ బాల్తాల 8వ నంబర్ నగర్లో అందిస్తున్నాము. జై భోలే బాబాకి జై.